నమస్తే అండి. నేను డాక్టర్ రమణ్ రాజు, ఎండి ఆయుర్వేద పంచకర్మ స్పెషలిస్ట్, మెడి9 ఆయుర్వేద హాస్పిటల్. మనం ఇప్పుడు చాలామంది ఫ్రీక్వెంట్‌గా ముఖ్యంగా వేసవి కాలంలో బాధపడుతున్నటువంటి సమస్యల్లో ఒక్కటి మనకు కిడ్నీలో రాళ్ళు ఏర్పడటం. దీన్నే మనం ఆయుర్వేదంలో ఉర్కా ఆస్మెరి అంటాం. ఇది ఎందువల్ల వస్తుంది? అసలు కిడ్నీ స్టోన్ అంటే ముఖ్యంగా చాలామంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒక అపోహ ఉంది. ముఖ్యంగా ఇవి పురుషుల్లోనే వస్తాయి, స్త్రీలలో రావు. ఆ పురుషులలో కూడా మనం బియ్యం కడిగేటప్పుడు ఆ బియ్యంలో ఏవైనా స్టోన్స్ ఉంటే అవి ఆహారంతో పాటు లోపలికి తీసుకుంటే అవి మనకు కిడ్నీలో స్టోన్గా వస్తాయని ఒక అపోహ ఉంటుంది. అలా ఎప్పుడూ రాదు. ఇది స్త్రీలలో పురుషులలో ఇద్దరిలో వస్తుంది. ఎందువల్ల వస్తుంది కిడ్నీ స్టోన్స్ అంటే జనరల్గా మనం యూరిన్ పాస్ చేసినప్పుడు యూరిన్లో వాటర్తో పాటు కొన్ని రకాల లవణాలు, సోడియం కానీ, పొటాషియం, అదేవిధంగా కాల్షియం, యూరిక్ యాసిడ్, ఇవన్నీ కూడా లవణాలు మనకు నీటిలో కలిపి యూరిన్ ద్వారా బయటికి పోవడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకు సమ్మర్లో ముఖ్యంగా మనం తీసుకునేటువంటి నీటి శాతం తగ్గటం ద్వారా, అలానే ఎండ వేడిమికి ముఖ్యంగా మనలో శరీరంలో ఉండేటటువంటి నీరు చెమట రూపంలో బయటికి ఎవాపరేట్ కావటం ద్వారా మనలో ఉండేటువంటి నీటి శాతం తగ్గుతుంది. యూరిన్లో ఉండే నీటి శాతం తగ్గటం ద్వారా ఆ నీటిలో కరిగేటటువంటి లవణాల సాంద్రత పెరుగుతుంది. అంటే కాల్షియం, యూరిక్ యాసిడ్, నెక్స్ట్ కాల్షియం ఆక్సలేటు, సోడియం, పొటాషియం, వీటి సాంద్రత పెరిగి అవే గట్టిపడి స్టోన్గా ఏర్పడతాయి. అంతేగాని వేరే విధంగా మనకు స్టోన్గా ఏర్పడవు. అయితే ఈ స్టోన్స్ అన్నీ ఒకే విధంగా ఉండవు. ఆ లక్షణాలను బట్టి మనకు ట్రీట్మెంట్ కూడా వేరుగా ఉంటుంది. ఆయుర్వేదంలో ముఖ్యంగా 4 రకాల స్టోన్స్ వస్తాయి. వాతం వల్ల వచ్చే స్టోన్స్, పిత్తం వల్ల వచ్చే స్టోన్స్, కఫం వల్ల వచ్చే స్టోన్స్, నెక్స్ట్ శుక్రం వల్ల వచ్చే స్టోన్స్. ముఖ్యంగా వాతం వల్ల వచ్చే స్టోన్స్ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే ముఖ్యంగా దీంట్లో సివియర్ పెయిన్ ఉంటుంది. ఎవరికైతే కిడ్నీ స్టోన్స్ వస్తాయో అది సివియర్ పెయిన్. ముఖ్యంగా కిడ్నీలు ఎక్కడైతే ఉంటాయో ఆ నడుము దగ్గర నుంచి మనకు ముఖ్యంగా అంగం దగ్గర వరకు మొత్తం నొప్పి, భయంకరమైన నొప్పి. ఆ నొప్పితో బాధపడలేక కింద పడి పొల్లాడడం, పండ్లు పటపటమని కొరుక్కోవటం, ఎక్కువగా ఏడవటం, అంత భయంకరమైన నొప్పి దీంట్లో వస్తుంది. అదేవిధంగా యూరిన్ పాస్ చేసినప్పుడు ఆ యూరిన్ ధార అనేది మనకు రెండుగా విడిపోయి రావటం, ఆగి రావటం, నొప్పి కూడా ఆగి విడతల వారీగా రావటం, ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఈ వాతజ ఆస్మరిని మనం ఆధునిక శాస్త్రరీత్యా కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇవి ఎలా ఉంటాయంటే నలుపు రంగులో ఉండి ముళ్ళ గద ఏ విధంగా ఉంటుందో అలా ఉంటాయి. అదే పిత్త ఆస్మెరి అనేటి దీంట్లో ఏం లక్షణాలు ఉంటాయంటే పేషెంటు యూరిన్ పోసేటప్పుడు మంట ఎక్కువ అంటారు, యూరిన్ పసుపు రంగులో వస్తుంది, యూరిన్లో రక్తం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా మనకు ఈ మూత్రాశయం దగ్గర ఎక్కువ వేడిగా ఉండటం, మొత్తం శరీరం అంతా కూడా వేడి సెగలు వచ్చినట్టు ఉండటం, అదేవిధంగా మనకు ముక్కు నుంచి వేడి గాలి, కండ్లు మంటలు, ఇవన్నీ కూడా ఉంటాయి. మరి వీటిని మనం ఆధునిక శాస్త్రరీత్యా యూరిక్ యాసిడ్ స్టోన్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా కఫం వల్ల వచ్చే స్టోన్, ఇవి కోడిగుడ్డులాగా ఉంటాయి. ఇవి చాలామందికి తెలియవు స్టోన్స్ అని, అసలు ఉన్నట్టే తెలియవు. దేనికోసమో చేస్తే అప్పుడు కిడ్నీలో స్టోన్స్ అని మనం బయటపడడం జరుగుతుంది. దీంట్లో ఏం లక్షణాలు ఉంటాయంటే ముఖ్యంగా మూత్రాశయము, అదేవిధంగా అంగం, ఇక్కడంతా కూడా నొప్పి కంటే కూడా బరువు ఎక్కువ ఉంటుంది. మూత్రం ఆగి రావటం, నెక్స్ట్ మూత్రం యొక్క ధార దూరంగా పడకుండా దగ్గర పడటం, ఆ మూత్రం కూడా ఒక ఆయిలీగా థిక్కుగా రావటం, ఇవన్నీ కూడా మన కఫం యొక్క స్టోన్ యొక్క లక్షణాలు. దీనికి ఆధునిక శాస్త్రంలో ముఖ్యంగా కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ 4వది శుక్రజ ఆస్మరి. అంటే ఎవరైతే ముఖ్యంగా ఎక్కువ సెమెన్ అనేది ఉత్పత్తి అయి అది సరిగా బయటికి పోవటం ద్వారా, ఎక్కువ రోజులు నిల్వ ఉండటం ద్వారా అది స్టోన్గా మారే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా మనకు ఆ వృషణాలు ముందుండేటటువంటి మనకు పెనిస్ అంటాం, పురుషాంగం, ఇక్కడ నొప్పి ఉంటుంది. ఈ శుక్రాశ్మరి ఉన్నవారు ఆ నొప్పికి భరించలేక ఆ వృషణాలు, ఆ అంగం, ఈ రెండు కూడా కొంచెం నలుపుకోవటం జరుగుతుంది. ఈ నలపడం ద్వారా ఆ స్టోన్ పగలటం ద్వారా కొంతవరకు మనకు ఫ్రీగా అనిపిస్తుంది. ఇవి శుక్ర ఆస్మరి లక్షణాలు. వీటిని బట్టి ఏ లక్షణాలు ఉన్నాయనే దాన్ని బట్టి మనం ఆ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అన్నిటికీ ఒక ట్రీట్మెంట్ ఉండదు. వాతజ ఆస్మరి ఉంటే ముఖ్యంగా మెడికేటెడ్ ఘీ రూపంలో మనం గోక్షురాది ఘృతం, అదేవిధంగా వీరతర్యాది ఘృతం అలా ఉంటాయి. అదే మనకు పిత్త స్టోన్ ఉంటే మనకు ఉసిరాసవం అని, చందనాసవం ఇలా ఉంటాయి. వీటిని బట్టి మనకు స్టోన్స్ని బట్టి మనకు
ట్రీట్మెంట్ అనేది వేరుగా ఉంటుంది. జనరల్గా మనకు స్టోన్స్ తగ్గించేటువంటి గృహ చిట్కాల్లో ముఖ్యంగా ఉలవల కషాయం లేదా ఉలవల చారు, అదేవిధంగా మునగాకు కషాయం, ఇంకా మనకు బత్తాయి జ్యూస్, అదే ముల్లంగి జ్యూస్, ఇవన్నీ కూడా మనకు ఈ స్టోన్ను పగలగొట్టేటువంటి రిజల్ట్ ఉంటాయి. ఆ స్టోన్ను పడగొట్టేటువంటి ఔషధ గుణాలు ఈ వీటిల్లో ఉంటాయి. ఇంకా మనకు పంచకర్మల ద్వారా ముఖ్యంగా వస్తికర్మ అని, నెక్స్ట్ ఉత్తర వస్తి అని కొన్ని రకాల పంచకర్మ చికిత్సా పద్ధతులు ఉంటాయి. ఇవి చేయటం ద్వారా ముఖ్యంగా ఈ మందులకు తగ్గని మొండి స్టోన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ కిడ్నీ స్టోన్స్తో బాధపడుతున్నవారు ముఖ్యంగా ఆయుర్వేద శాస్త్రరీత్యా 12 mm నుంచి 15 mm వరకు కూడా 12 నుంచి 15 mm వరకు కూడా మనకు ఎటువంటి సర్జరీ లేకుండా మనకు ఈజీగా ఈ స్టోన్స్ మన ఆయుర్వేద ఔషధాల ద్వారా, పంచకర్మ చికిత్సల ద్వారా పూర్తిగా తగ్గుతుంటాయి. కాబట్టి ఎవరైనా సరే ఈ సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఒకసారి మీ రిపోర్ట్స్తో ఈ మెడి9 ఆయుర్వేద హాస్పిటల్ను సంప్రదించాలని కోరుకుంటున్నాను.